హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వైఎస్ఆర్ చేయుత పథకం కోసం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది అయితే ఎదురు చూస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి లేటెస్ట్‌గా ఒక అప్డేట్ రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అయితే ఆ యొక్క అప్డేట్ అనేటువంటి దాని గురించి మీకు తెలియచేయడం కోసం నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియో కొంచెం లెంతీగా అయితే ఉంటుంది. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. చాలా మంది ఈ వీడియోని చూసి సైలెంట్‌గా వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానెల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే ఉంచుకోండి. దీంతో పాటుగా మనకు రేపటి రోజు నుంచి విడుదల కాబోయే ఈ యొక్క మిగిలినటువంటి గవర్నమెంట్ పథకాలన్నిటి ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా డీటెయిల్స్‌లోకి అయితే వెళ్దాము. సో, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయుత పథకం కోసం అయితే చాలా మంది ఎదురు చూస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. సో, ఇప్పటివరకు మనకు ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకం అనేటువంటిది పలుసార్లు వాయిదా పడడం అయితే జరిగింది. సో, చాలా సార్లు వాయిదా పడడం అయితే జరిగింది. అయితే ఈ రోజు కూడా విడుదల కావాల్సిన వైఎస్ఆర్ చేయుత పథకం అనేటువంటిది మనకు వాయిదా పడడం అయితే జరిగింది. ఈ రోజు వైఎస్ఆర్ చేయుత పథకం అనేటువంటిది యాక్చువల్‌గా విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే మనకు ఈ రోజు వైఎస్ఆర్ చేయుత పథకం అనేటువంటిది విడుదల కాలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కుప్పం పర్యటనకైతే వెళ్లారు కానీ, సో, మనకు ఈ యొక్క చేయుత పథకం అనేటువంటిదైతే విడుదల చేయలేదు. సో, మనకు దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఒకటి రావడం అయితే జరిగింది. అయితే ఎప్పుడు విడుదల చేస్తారు మొదలైన డీటెయిల్స్ అనేటువంటిదైతే ఇప్పుడు చూద్దాము. మనకు రేపటి రోజున కూడా ఈబీసీ నేస్తం అనేటువంటిదైతే విడుదల చేస్తామని చెప్పారనమాట. అయితే ఈ యొక్క ఈబీసీ నేస్తంతో పాటు వైఎస్ఆర్ చేయుత పథకం అనేటువంటిది కూడా విడుదల చేస్తారా? చేయరా? అనేటువంటి దాంట్లో చాలా మందైతే చూస్తూ ఉన్నారు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి ఫైనల్ ఎలిజిబుల్ లిస్టే విడుదల చేయలేదు. అయితే మనకు ఎట్లా విడుదల చేశారని చాలామంది అనుకోవచ్చనమాట. మనకు రేపటి రోజున ఈ యొక్క ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి అప్డేట్ అనేటువంటిది విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది. అంటే అమౌంట్ విడుదల చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. అసలు ఈబీసీ నేస్తం అనేటువంటిది రేపు విడుదల చేస్తారా? చేయరా? అనేటువంటిది దాని మీద కూడా చాలామంది అయితే ఆందోళన అయితే చెందుతున్నారు. ఇప్పటికే మనకు వరుసగా పథకాలనేటువంటివి వాయిదా పడుతూ రావడం అయితే జరిగింది. సో, చేయూత పథకం కావచ్చు, నెక్స్ట్ అదే విధంగా ఇన్‌పుట్ సబ్సిడీ కూడా మనకు విడుదల చేయలేదన్నమాట. ఇన్‌పుట్ సబ్సిడీ వచ్చి ఈ నెల 24వ తేదీన విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది. బట్ ఇన్‌పుట్ సబ్సిడీ ఆ రోజున కూడా విడుదల చేయలేదు. దానికి సంబంధించి మరొక డేట్ అయితే ఇంకా ఫిక్స్ చేయలేదు. వైఎస్ఆర్ చేయూత పథకం 26 అన్నారు. బట్ ఈ రోజు విడుదల చేయలేదు. ఇంకా డేట్ అయితే కూడా మనకు ఫిక్స్ చేయలేదు. నాకు తెలిసి రేపటి రోజున ఈ 2 పథకాలు కలుపుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి అయితే విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈబీసీ నేస్తం రేపు విడుదల చేస్తామని చెప్పడం అనేది జరిగింది కదా! సో, దీనితో పాటుగా మనకు ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకం అనేటువంటిది కూడా విడుదల చేస్తామని కూడా అవకాశం అయితే ఉంటుంది. సో, చూద్దాము మనకు రేపటి రోజున ఈ యొక్క 2 పథకాలు అనేటువంటివి విడుదల చేస్తారా? చేయరా? సో, మరలా దీనికి సంబంధించి 2 పథకాలు అంటే ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ చేయుత పథకం అనేటువంటిది కూడా వాయిదా పడుతుందా? సో, ముందు ముందు అసలు రాబోయే పథకాలు అనేటువంటివి విడుదల చేస్తారా? చేయరా? మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ అనేటువంటి దాని గురించి వచ్చేటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మన ఛానల్ ద్వారా అయితే నేను అందజేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానెల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకొని అయితే యాక్టివ్‌లో అయితే ఉండండి. సో, ఇక మనకు ఈ యొక్క చేయుత పథకం ద్వారా 4 విడత డబ్బులైతే విడుదల చేయాలన్నమాట. రూ. 18,750 ఇప్పటివరకు మనకు 3 విడతల వారీగా అయితే ఈ యొక్క డబ్బులనేటువంటిదైతే విడుదల చేస్తూ రావడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ ఇంకా అయితే మనకు రాలేదు. దీంట్లో మనకు కొంతమంది నేమ్స్ అనేటువంటి వాటినైతే తొలగించడం అయితే జరిగింది. సో, వాళ్ళు ఎవరని చూసుకున్నట్లయితే ఎవరైతే విడో పింఛన్ తీసుకుంటూ ఉంటారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా, సో, అటువంటి వాళ్ళ పేర్లందరివి కూడా మనకు ఈ యొక్క లిస్ట్‌లో నుంచైతే తొలగించడం అయితే జరిగింది. ఇంచుమించు మనకు 4,00,000 మంది పేర్లనేటువంటిదైతే తొలగించారనమాట. సో, ఆ యొక్క లిస్ట్‌లో నుంచి నేమ్స్ అనేటువంటి వాటిని. సో, వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులనేటువంటిదైతే రాదు. మిగిలిన వాళ్ళు పింఛన్ తీసుకునేవాళ్ళు, వైఎస్ఆర్ పింఛన్ కానుక తీసుకునే వాళ్ళుంటారు కదా! వాళ్ళు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హులైతే కారు. ఓకేనా? సో, అయితే మనకు ఈ యొక్క ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేటువంటిదైతే ఇంకా విడుదల చేయలేదు కాబట్టి, అమౌంట్ కూడా విడుదల చేసేదానికైతే ఛాన్సెస్ అయితే ఉండవు. సో, నాకు తెలిసి మనకు ఈ యొక్క ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ విడుదల చేస్తేనే అమౌంట్ అనేటువంటిది ఖాతాల్లోకైతే జమ కావడం అయితే జరుగుతుంది. చాలా అంటే చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకం కోసము. ఇప్పటికే మనకు పలుసార్లయితే వాయిదా పడడం అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు. ముందు ముందు ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా వెంటనే మన ఛానల్ ద్వారా అయితే నేను తెలియజేస్తాను. ఇప్పటివరకు మనకు 3 విడతల వారీగా అయితే అందచేయడం అయితే జరిగింది. సో, ఇక 4 విడత ఈ రోజు విడుదల చేస్తామని యాక్చువల్‌గా చెప్పడం అయితే జరిగింది. ఈ 4 విడత డబ్బులనేటువంటిది ఈ రోజైతే విడుదల చేసే ఛాన్సెస్ అయితే లేవు. సో, ఎప్పుడన్నా విడుదల చేస్తారంటే దీనికి సంబంధించి కొత్తగా ఏమన్నా డేట్ ఫిక్స్ చేస్తారా? సో, లేదు అనుకుంటే అసలు ఈ యొక్క పథకం అనేటువంటి దాన్ని విడుదల చేస్తారా? చేయరా?
అనేటువంటి దాని గురించి ఏమన్నా లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా కూడా వెంటనే మన ఛానల్ ద్వారా అయితే నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. అదేవిధంగా ఈ యొక్క ఈబీసీ పథకానికి సంబంధించి కూడా ఏమన్నా అప్డేట్స్ వచ్చినా కూడా వెంటనే మన ఛానల్ ద్వారా అయితే నేను తెలియజేస్తాను. సో, అసలు పథకాలనేటువంటివి విడుదల చేయటం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఆసక్తికరంగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అనేటువంటి దాని గురించి. ఓకేనా? ముందు ముందు చూద్దాము. ఏమన్నా ఇన్ఫర్మేషన్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా అయితే తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకొని ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అదేవిధంగా వీడియోను ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి.